నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను చక్కల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే క్వశ్చన్ ఏంటి అంటే, కందుకూరు దగ్గర ప్లేసెస్కి విపరీత డిమాండ్ పెరిగింది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్లో కందుకూరు దగ్గర ప్లేసెస్ ఎలా ఉన్నాయి, అక్కడ అపార్ట్మెంట్స్కి కానీ లేదా సపరేట్ విల్లాస్కి కానీ లేదా భూములు కొనుక్కోవడానికి కానీ అనువైన స్థలమా కాదా అని ఈరోజు సర్టన్ కండిషన్స్ని బట్టి సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, కందుకూరు ప్లేస్ దగ్గర ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో మరి ప్లాట్లు కానీ అపార్ట్మెంట్స్ కానీ ఈ కమ్యూనిటీస్ కానీ ఏర్పడే అవకాశాలు ఏమైనా ఎక్కువగా ఉన్నాయి సార్? ఎస్, ఎందుకంటే కందుకూరు చాలా ప్రాముఖ్యంగా చాలా ఫోకస్లోకి వచ్చింది. ఓకే సార్. ఎప్పుడు మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఏంటది, మెట్రో ఫేజ్ 2లో రైట్ సార్. ఓకే సార్. ఆ పాయింట్ దాకా వెళుతుంది ఫేజ్ 2. ఓకే సార్. ఎలా అయితే మనకి విజయవాడ హైవే మీద హయత్ నగర్ వెళ్తుందో అక్కడ తుక్కుగూడ నుంచి ఇట్లా మనకి ఆ మెట్రో ఫేజ్ 2లో కందుకూరు దాకా కనెక్టివిటీ వస్తుంది. ఓకే సార్. సో అది మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ కందుకూరు. ఎందుకంటే అక్కడ దాకా మనకి మెట్రో ఫేజ్ 2లో ట్రైన్స్ వస్తాయి కాబట్టి, మెట్రో ట్రైన్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ అది. నెక్స్ట్ ఏమిటి అంటే ఏఐసిటీ ఎక్కడ అంటే ఆనుకుని కందుకూరు ఆనుకుని ప్రాపర్ కందుకూరులో ఏఐసిటీ వస్తుంది. ఓకే సార్. సో ఒకవైపు ఏఐసిటీ వస్తూ దాని పక్కన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆల్రెడీ ఉండి, ఆ పక్కనే స్కిల్ యూనివర్సిటీ ఉండి, అది 200 ఫీట్ రోడ్ మీర్ఖాన్పేట రోడ్ వెళ్ళి సాగర్ హైవేకి టచ్ అవుతుంది. శ్రీశైలం హైవే నుంచి సాగర్ హైవేకి లెఫ్ట్ సైడ్ ఆ విధంగా టచ్ అవుతుంది. అండ్ ఫోర్త్ సిటీ మనం అనుకుంటున్న ఫోర్త్ సిటీ ఏవైతే మనకు సెపరేట్గా ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పెట్టారో దానిలో కందుకూరు గ్రామం కూడా దానిలో ఇంక్లూడ్ అయ్యి ఉంది. కొన్ని మండలాలు కూడా అందులో ఇంక్లూడ్ అయినాయి. కాబట్టి కందుకూరు డెఫినెట్గా హ్యాపెనింగ్ ప్లేస్. కందుకూరులో డెవలప్మెంట్ అంటూ ఉంటే కందుకూరులోనే ఎక్కువ డెవలప్మెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దానికోసమని ఇప్పుడు ఇంత ప్రాముఖ్యత చెందింది. ప్రతి వాళ్ళు దాని గురించి ఎక్కడుంది ప్రాజెక్టు, మంచి ప్రాజెక్ట్ అని చెప్పి పరిగెడుతున్నారు. ఈ తరుణంలో ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారిది ఆవాస్ యోజన అంటే ఇల్లు కట్టుకునేందుకు ఆయన ప్రధానమంత్రి PMAY ఆవాస్ యోజన, అలాంటి యోజన స్కీమ్ మొదట్లో ఒక స్కీమ్ ఉండేది, అది అయిపోయింది. ఇప్పుడు రెండో స్కీమ్ లాంచ్ చేశారు. కానీ ఈ రెండో స్కీమ్లో ఏం చేశారు అందరు కలిసి, మరి ఎందుకు అన్నీ కూడా ఉమెన్ ఓరియంటెడ్ అయిపోతున్నాయి. ఇది కూడా ఉమెన్కి గనక ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, వైఫ్ ఒక్కళ్ళే కానీ లేకపోతే కూతురు ఒక్కతే కానీ ఎవరైనా సరే మహిళ పేరు ఉండాలి. కంపల్సరీగా ఈ స్కీమ్లో మహిళ పేరు ఉండాలి. అవును సార్. మామూలుగా ఇల్లు బిల్ చేసేటప్పుడుగా మహిళ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ యోజనకి సంబంధించి ఖచ్చితంగా మహిళ పేరు ఉండాలని ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ గారు అది ఒక మీకు వరం ఇచ్చారు. మహిళలకు వరాలు ఎక్కువైపోయింది ఈ రోజుల్లో, అందులో ఇదొక వరం. సో అలా ఇచ్చింది ఏంటంటే అలాంటి వాటికి 25 lakhs వరకే లోన్ ఉండాలి. ఓకే సార్. 25 lakhs లోన్ ఉంటే ఇలా ఇంట్రెస్ట్ సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ 1.6 lakhs దాకా ఇంట్రెస్ట్ సబ్సిడీ దఫాలుగా వస్తుంది. సో అది పెద్ద బెనిఫిట్. అండ్ ప్రాజెక్ట్ కాస్ట్ 35 lakhs. ఆ విధంగా దానికి అనుగుణంగా ఒక ఆయన మన NRI ఒక ఆయన అక్కడ NRI ల్యాండ్ లార్డ్ అక్కడ ఆల్రెడీ ల్యాండ్ ఉంది, దానికి ఎప్పుడో కొని పెట్టుకున్నాడు. ఇప్పుడు మహిళలకై ఆయన ఫేజ్ 1లో ఒక 160 ఫ్లాట్లు, ఏకంగా 160 ఫ్లాట్లు. అంటే ఇందులో ఏంటి, జాయింట్గా కూడా ఉండొచ్చు కానీ మహిళ పేరు మాత్రం ఉండాలి. ఓకే సార్. ఉంటే ఈ బెనిఫిట్ వస్తుంది, లేకుండా కూడా కొనుక్కోవచ్చు కానీ ఈ బెనిఫిట్ రాదు, ఎక్కువ ప్రైస్ పడుతుంది. సో మనం సజెస్ట్ ఏంటంటే ఉన్నవాళ్ళు, అవకాశం ఉన్నవాళ్ళంతా, ఇల్లు లేని వాళ్ళు, దీనికి ఇంకోటి స్కీమ్ ఏంటి, స్కీమ్ ఒక ఇల్లు ఉండి ఇంకో ఇల్లు ఉన్న వాళ్ళకి కాదు, అసలు ఇల్లు అంటూ లేని వాళ్ళకి ఈ స్కీమ్లో వాళ్ళు కనుక ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకుని దీనిలో మనం ఇన్వెస్ట్ చేస్తే, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 1.6 lakhs సబ్సిడీ వస్తుంది. అండ్ వాళ్ళకి 35 lakhsలో ఓన్లీ 35 lakhs 2 bedroom ఫ్లాట్, 800 SFT, గేటెడ్ కమ్యూనిటీ విత్ ఆల్ సెక్యూరిటీ ఫీచర్స్. ఇప్పుడు సపోజ్ ఇంకో రకంగా చెప్పుకున్నాం, ఏంటది, అత్తగారు మామగారు అండ్ కొడుకు కోడలు, ఈ కాలంలో అమ్మాయి అల్లుడు అనొచ్చుగా, అది మాత్రం అన్నారు. ఓకే, అబ్బాయి అల్లుడు నలుగురు కలిసి ఉండాలనుకోండి, ఇది చిన్నదైపోతుంది కదా. అందు గురించి చిన్నదవటమే కాదు, అందరూ కలిసి ఉంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి, ఒకే రూపులో ఉంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న కాన్సెప్ట్, చిన్న ఫ్లాట్స్లో 2 ఫ్లాట్స్ తీసుకుంటే మనకి ఖర్చు మేరలో అమ్మా నాన్న కానీ అత్తమ్మ కానీ ఉంటారు, మళ్ళీ మీ పిల్లలు పుడితే వాడు చూసుకోవడానికి ఉంటారు, మీరు మాత్రం చక్కగా ఇలా రావచ్చు.
అదే సార్. ఏంటి వాళ్ళ గురించి మనకి బెంగ లేకుండా ఆ. ఈయన ఎన్ఆర్ఐ కాబట్టి ఈయనకి ఆ గ్లోబల్ థింకింగ్ తోటి వాళ్ళ గురించి ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చేసారు, అక్కడ పేరెంట్స్కి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది, Correct. ఇలా బటన్ ప్రెస్ చేస్తే చాలు ఇక్కడ మీకు మోగుతుంది, Okay, ఎమర్జెన్సీ sir. బెల్కి సో వస్తుంది ఈ ఫీచర్స్ అన్ని అందులో అక్కడ అందులో అన్నీ పెట్టి ఆ విధంగా 3 generations చిన్నపిల్లల కన్నా అక్కడ పక్కనే స్కూల్ ఉంది, కందుకూరులో Okay, ఆల్రెడీ sir. స్కూల్స్ అన్నీ ఉన్నాయి Okay, కాబట్టి sir. చిన్నపిల్లలకి కాన్వెంట్లకు వెళ్ళడానికి వాటికి వాళ్ళకి అనువుగా ఉంది, Okay, పెద్దవాళ్ళకి ఎమర్జెన్సీలో హాస్పిటల్స్ అవి అనువుగా ఉన్నాయి, sir. Okay, దగ్గరగా sir. ఉన్నాయి. Ah. ఇట్ ఈస్ జస్ట్ 1.5 kilometers ఫ్రమ్ కందుకూరు జంక్షన్ అనమాట. Okay, దట్ sir. ఈస్ కాల్డ్ ఎస్ క్యూబ్ కౌంటీ. Okay, sir. ఎస్ క్యూబ్ 3 తరాలకి 3 తరాలకు అనువుగా ఉండే స్థలం, ఫ్లాట్స్, ఫ్లాట్స్ మెయిన్ గా కమ్యూనిటీ ఫ్లాట్స్ కమ్యూనిటీ ఫ్లాట్స్. అండ్ విత్ ఆల్ గేటెడ్ ఫీచర్స్ ఓకే సార్. అండ్ విత్ సెక్యూరిటీ ఫీచర్స్. ఓకే సార్. సీసీటీవీలు అవి అన్ని చోట్ల పెట్టారు. కానీ ఈ చిన్న అలారం ప్రెస్ బజ్జి చేస్తే ఆ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా పిల్లలకు కూడా అనుకోవచ్చుగా, అవును సార్. పిల్లలకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చుగా, ఈ వాడు మధ్య ఇలా ప్రెస్ చేయగానే అమ్మా నాన్నకి అవును సార్, కాల్స్ పాయింట్. ఐదుగురికి వెళ్ళిపోతుంది అనమాట ఎమర్జెన్సీగా. అదే ఆ విధంగా వాళ్ళు పెట్టారు. అది బ్రహ్మాండమైన ప్రాజెక్టు. ఆ లాంచ్ అది కూడా దుబాయ్ మోడల్లో ఒకేసారి కట్టేయకర్లా. ఫస్ట్ 10 lakhs కడితే తర్వాత నెల 1,75,000 అలా కట్టుకుంటూ వాడు దుబాయ్ మోడల్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఆయన సిద్ధమయ్యి రెడీగా ముందుకొచ్చాడు. అదే కాకుండా ఒకవేళ కీడించి మేలంచాలి, ఒకవేళ ఏ ప్రాజెక్టు టేకప్ కాలా, టెనెంటే మనకు దొరకట్లా అనుకోవచ్చుగా, అడిగేవాళ్ళు అడుగుతారు అవును కదా, సార్. అవును. టెనెంటే దొరకట్లా, 35 లక్షలు మేము పెట్టుబడి పెట్టేశాం కానీ మాకు ఏమీ వేస్ట్ అయిపోయింది, డబ్బులు బ్లాక్ అయిపోయినాయి, మనిషే రావట్లా, రెంట్కే రావట్లా అన్న పరిస్థితి వస్తే దానికి కూడా ఈ ఎన్ఆర్ఐ టేకప్ చేసి ఓకే ఈయనే రెంట్ ఇస్తానంటున్నాడు, 10,000 రూపాయలు రెంట్. అబ్బో, ఓకే సార్. ఒకవేళ ఎవరు రాకపోతే ఓకే 10,000 సార్. రూపాయలు రెంట్ ఇస్తానంటున్నాడు. దానిలో విల్లాస్ కూడా కట్టిస్తున్నాడు, విల్లాస్కి డిఫరెంట్ ఫీచర్స్, ఓకే సార్. డిఫరెంట్ కాస్ట్, దానికి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. సో ఇట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్. ఓకే సార్. ఒక విల్లాస్ ఒక పక్కన ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఇంకో పక్కన ఉంటాయి, ఇలా ఓకే ఫేజ్ 1 ఫేజ్ 2లో అపార్ట్మెంట్స్ కట్టిస్తూ అటు పక్కన విల్లాస్ కట్టించి అదంతా కూడా ఒక 3 తరాలకి క్యూబ్. ఇదంతా ఎన్ఆర్ఐ టేకప్ చేస్తున్నారు సార్ అన్నీ ఆ ఆయన ప్రాజెక్ట్స్ టేకప్ అన్ని. చేస్తున్నారు. ఆయన గతంలో కూడా ఇక్కడ చాలా చేశారు. ఓకే సార్. సో ఆయన షామీర్పేటలో కూడా ఆయనకి విల్లాస్ ఉన్నాయి, ఓకే అన్నీ సార్. కూడా కాస్ట్లీ ఎఫర్ట్స్. ఓకే కానీ సార్. వేరేది ఇది ఓకే డైరెక్ట్గా ఎన్నోసార్లు అంటే మనం నాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుకుంటుంటారు కదా, అవును సార్. అవును సార్. సామాన్యుడికి అందుబాటులో ఏదీ లేదు, ఉమ్. 50 లక్షలు కోటి రూపాయలు అవును పెడితే సార్. కానీ లేదు. అవును సార్. ఇది అలాంటిదన్నీ లేకుండా 35 lakhsకి హీస్ గివింగ్ ది ఫ్లాట్. ఓకే సార్. వాట్స్ మోర్ యూ వాంట్, కరెక్టే సార్. అండ్ విత్ ఆల్ ఫీచర్స్. రైట్ విత్ ఆల్ ఫీచర్స్ కాబట్టి 35 lakhs విత్ ఆల్ ఫీచర్స్ అండ్ మల్టీ జనరేషనల్ కాన్సెప్ట్తో. ఓకే సార్. ఇప్పటిదాకా మనకి ఎక్కడ కూడా ఇలాంటి కాన్సెప్ట్తో వచ్చినటువంటి ఫ్లాట్స్ లేవు. రైట్ సార్. అసలు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు కూడా ఎంత అనుకుంటున్నా కానీ అది సపరేట్ కమ్యూనిటీస్లోనే ఎక్కువగా తీసుకుంటున్నారు సార్. సేఫ్టీ వైజ్ పిల్లలకని మీరు అన్నట్టుగా పెద్దలకని చెప్పి వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంటే మనం ఎటైనా వెళ్ళి రావచ్చు అనే కాన్సెప్ట్లోనే వాళ్ళు వెళ్తున్నాం. చాలా మంది సెలబ్రిటీస్ అది ఫాలో అవుతున్నారు. Follow. అట్లీస్ట్ సెలబ్రిటీస్ చూస్ అయినా సరే కొంతమంది కొనే ఇన్స్పైర్ అవుతారు అవకాశాలు ఉంటాయి సార్. కదా, ఇన్స్పైర్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. అవును ఆ సార్. బలరాయన కూడా ఇక్కడ ఉన్నాడు అని అంటే సో ఓకే అన్నీ బాగుంటాయి అనమాట అని ఒక అభిప్రాయం ఉంటుంది వీళ్ళలో. అవును సార్. అవును సో సార్. అది కూడా కరెక్టే ఆస్పెక్టే. సో ఆ విధంగా కూడా వచ్చేస్తున్నారు. సో అలాంటిది మనకి కందుకూరు దగ్గర ఇలాంటిది రావటం అన్నది మనందరం కూడా ఆనందించి ఇలాంటి వాళ్ళని మనం ప్రోత్సహించి అభినందించాల్సిన అవసరం ఉంది. కరెక్టే కాబట్టి సార్. ఎవరికైనా సరే ఇప్పుడు మోర్ ఆఫ్ సేఫ్టీ గురించి వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి బాగా డబ్బుండి బాగా ఎకర్స్ తీసుకోవాలి అంత సేఫ్టీ సరౌండింగ్స్ కావాలంటే. జస్ట్ ఒకటి తీసుకొని మనకు సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి, అన్నీ కావాలంటే కుదరదు. ఎందుకంటే ఎవరి ఇల్లు వాళ్ళే చూసుకుంటారు. ఇదైతే ది బెస్ట్ అని చాలా మంది అంటున్నారు సార్. ఎవరైనా సరే దీన్ని కావాలనుకుంటే నా నెంబర్ అందరి దగ్గర ఉంది ఆల్మోస్ట్. బట్ స్టిల్ ఐ విల్ గివ్ 9515127639. నన్ను అడిగినా పర్వాలా, మన ఛానల్ని అడిగినా పర్వాలా, ఛానల్ నెంబర్ కూడా వస్తుంటుంది దీనిలో. అవును ఆ సార్. ఛానల్ని అడిగినా పర్వాలా, మనం కరెక్ట్ చేద్దాం ఆ ప్రమోటర్ని అన్ని విధాలా. దీనిలో అంటే ఇంతకంటే తక్కువకు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ఎప్పుడో కొనున్నాడు కాబట్టి. ఓకే సార్. ల్యాండ్ కాస్ట్ ఇవాళ చాలా పెరిగిపోయింది, ఆయన ఎప్పుడో కొనున్నాడు కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాడు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. దుబాయ్ దాకా వెళ్ళి కోట్లు పెట్టి మనకు ఖర్చు పెట్టుకోకర్లా, ఇక్కడే మన దగ్గర. అండ్ ఇంకా ఎన్ఆర్ఐ పిల్లలకైతే చాలా సుఖం, ఓకే వాళ్ళు సార్. అక్కడ ఉంటారు. 35 lakhs పేరెంట్స్కి ఇక్కడ ఫ్లాట్ కొనిచ్చేస్తే వీళ్ళ బాగోగులు వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏదైనా అవసరమైతే వాళ్ళు ప్రెస్ చేస్తారో అయిపోతుంది. అండ్ ఆటోమేటెడ్ వైఫై, మొత్తం కాంప్లెక్స్ అందరికి వైఫై ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా సరే నాన్న అని బట్టి అంతా అదే కదా, వీడియో అవును కాల్సేగా. సార్. అవును సార్. వీడియో కాల్సేగా ఇప్పుడు మీరు కావాలన్నా కూడా మీరు ఇక్కడ ఉన్నా కూడా ఇంటిలో అమ్మ అంతే ఒకసారి సార్. గుర్తొస్తే వీడియో కాల్ చేస్తారు. అవును అదే సార్. వాళ్ళు కూడా అక్కడి నుంచి ఇక్కడ చేస్తారు. ఓన్లీ టైం జోన్ డిఫరెంట్. సో అంతే అందువల్ల సార్. ఇట్స్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. కందుకూరు ఇస్ వెరీ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ ఇన్వెస్టింగ్ అనమాట. ఫ్యూచర్ అంతా కందుకూరులో
డెఫినెట్గా మెట్రో వస్తుంది. మెట్రో ఫేజ్ 2 వస్తే కందుకూరు సిటీలో పార్ట్ అయిపోతుంది. ఓకే సార్. మొత్తంగా అసలు కందుకూరు ప్లేస్ అనేది ఎంత ఇప్పుడు కరెంట్ సిట్యుయేషన్‌లో దానికి ఎంత డిమాండ్ ఉంది? అక్కడ ఎలాంటి వెసులుబాటులు మనకున్నాయి? ఎలాంటి సెక్యూరిటీ ఉంది? అపార్ట్మెంట్స్ వైస్ చూసుకున్నా, విల్లాస్ చూసుకున్నా ఒక కమ్యూనిటీ ఎలా ఏర్పడుతుంది అనే దాని గురించి చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ. మరి చూసినట్టయితే మొత్తంగా కందుకూరులో ఇన్వెస్ట్ చేయడం ది బెస్ట్ అని మా సార్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే మీరు ఈ వీడియో గనుక నిజంగా మొత్తంగా చూసినట్టయితే మీకు ఈ పాటికే అర్థమై ఉండొచ్చు. అక్కడ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ఎలా పెడితే మనకి ఎలా కట్టిస్తున్నారు? ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి? అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎలా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా మరి కందుకూరు సరౌండింగ్స్‌లో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే గనక ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి అనే ఆలోచన మీకు ఉంటే గనక ఈ వీడియోని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇంకా ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే గనక ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.